గమ్మత్ ఇంకొకటి, మరి నిన్న ఏబిఎన్ ఆర్కే గారి కొత్త పలుకులో చాలా అద్భుతమైన విషయాలు చెప్పడం జరిగింది. అలాంటి కొద్దిమందికి ముందే తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు తల్లి చెల్లిని వదిలేసిన జగన్మోహన్ రెడ్డి గారు తల్లి ఏం చేస్తున్నదే, చెల్లి ఏం చేస్తున్నదే అని చెప్పి దారుణంగా నిర్లక్ష్యం చేసి వాళ్ళని ఆస్తిలో చెల్లిగా ఇవ్వకుండా అది దేవ సినిమాలో మోహన్ బాబు గారు గోపాలరావు చెప్తాడు, రావు గోపాలరావు ముందు మోహన్ బాబు గారు అంటాడు, బామ్మ అంటే ఇక్కడ అమ్మ, ఆ సినిమాలో బామ్మ, నగ నాకు నట్ర బామ్మకు, ఆస్తి పాస్తుల్లో ఆస్తి నాకు పాస్తి బామ్మకు, ఇలాగా పొలం పుట్రాలో పొలం నాకు పుట్ర బామ్మకు. ఆ మోడల్లో మరి ఈడీ జప్తులో ఉన్నవన్నీ చెల్లికి, ఓపెన్గా ఉన్న ఈ సిమెంట్ ఫ్యాక్టరీలు ఇవన్నీ నాకు, ఏదో ఈ మోడల్లో ఏదో చెప్పినట్టుగా ఉంది. మరి ఆ తల్లి చెప్పినా కూడా వినలేదు. అడిగారు అంటే ఎవరైనా అడుగుతారు. మహిళలకు ఆస్తిలో హక్కు ఉంది, స్వర్గీయ ఎన్టీ రామారావు గారు దయ వలన. మరి ఆ హక్కు గురించి అడిగినప్పుడు, ఎందుకంటే తండ్రి గారు సంపాదించిన ఆస్తి, మరి తండ్రి సంపాదించలేదు నేనే సంపాదించానంటే మరి అతను ఎప్పటి నుంచి ఎప్పుడులోగా సంపాదించాడు? ఎంతో ధనవంతుడు అని చెప్పాడు కదా, రాజకీయాల్లోకి వచ్చాక సంపాదించాడా? మరి తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంపాదిస్తే మరి అది జాయింట్ ఆస్తి అవుతుంది కదా. న్యాయంగా సంపాదించాడా అన్యాయంగా సంపాదించాడా అన్నది కాసేపు సిబిఐ కేసు తేలిదాకా మరి ఇంకో 10 ఏళ్ళు పట్టవచ్చు, 10 ఏళ్ళు అయింది, అప్పుడు తేలుతుంది. బట్ అప్పుడు దాకా ఉన్న ఆస్తిలో మరి సగం కాకపోయినా సగమైనా మరి చెల్లికి ఇవ్వాలి కదా. సో చెల్లి అడగటంలో తప్పు లేదు, అడిగినట్టుంది. మరి అడిగితే మరి మెడ పట్టుకుని తల గోడ కేసి గుద్దినట్టుగా పాపం చెల్లిలే చెప్పింది. ఇలాగా ఆ క్యారెక్టర్ అనలైజేషను నాలాంటి వాళ్ళు ఎన్నాళ్ళ నుంచో ఎంతగా చెప్పినా చంద్రబాబు నాయుడు గారు సైకో అని పేరు పెట్టిన ప్రజాభిప్రాయం మేరకు స్వయంగా తోడబుట్టిన చెల్లి తడుముకోకుండా అంత స్పష్టంగా మరి చెప్తూ ఉంటే నిజాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి మరి ఇక్కడ వీళ్ళకి దడపుట్టి ఆ వైకాపా గ్యాంగ్, సోషల్ మీడియా వీళ్ళు ఏంటంటే సోషల్ మీడియా గ్యాంగ్ ఈ వైసీపీలు ఎలా ఉంటారంటే ఆ రాజమౌళి గారి సినిమాలో గ్యాంగ్ ఉంటారు కదా కాలకేయులు, ఆ కాలకేయుల కన్నా డట్టి రాసుకెళ్ళి చెత్త నా సంస్. వీళ్ళు తల్లి చెల్లి తన మన భేదమే లేదు. అక్కడికి రాజశేఖర రెడ్డి గారి భార్య గారిని కూడా అవమానించబడే రీతిలో ఆ ఎమ్మెల్యేలు కూడా దరిద్రులు, ఎమ్మెల్యేలు కూడా షర్మిల కూతురు కాదంటానంటే రాజశేఖర రెడ్డి గారు కూతురు కాదట క్లారిఫికేషన్. మరి ఎవరు కూతురు అలా మాట్లాడొచ్చా? తప్పు కదా. మనుషులరా పశువులరా మీరు అని జగన్మోహన్ రెడ్డి అడగాలి కదా. నోటీసులు ఇవ్వరు సరి కదా, రివార్డులు ఇస్తున్నారు. అలా రాసిన ఒక్కొక్క రాజకీయాలకి ఒక్కొక్క కాలకేయుడు ఈ దిక్కుమాలను రాసుకెళ్ళచ్చు. మరి నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మరి మాట్లాడితే షర్మిల భయపడుతుందా? జగన్మోహన్ రెడ్డి నిజంగా సింహం కాదో నాకు తెలియదు. సింహం అయితే ధైర్యంగా జనాల్లోకి వచ్చేవాడు, పల్లాల మధ్యన తిరిగేవాడిని సింహం అని చెప్పి ఏదన్నా అతను అనుకుంటే అది అతని విజ్ఞానమా లేదంటే మరొకటో అనుకోవచ్చు. కానీ ఈ అమ్మాయి మటుకు డెఫినెట్గా శివంగే, అందులో డౌట్ లేదు. ఓ పక్క బాబాయిని లేపేశారు అని ప్రపంచం అంతా గోడైకి వస్తున్న వేళ
మరి ఎంతో ధైర్యంతో మరి షర్మిల అన్ని నిజాలు టకటకటక చెప్పేస్తానంటే మరి భయపడి ఇప్పుడు అమ్మ ఒడి కోసం ఎన్నాళ్ళు అందరికీ అమ్మ ఒడి ఇచ్చి మరి ఈయన తల్లిని దూరం చేసుకున్నా మరి ఇప్పుడు అమ్మ ఒడిలో అమ్మ దీవెన కోసం దీనంగా ఈ మగసింహం తల్లి శివంగి కోసం మరి నేడు ప్రాధేయపడతాం ఒక విచిత్రమైన గమ్మత్తైన పరిణామం. ఆవిడ మీద చాలా ప్రెషర్ ఉంది. నువ్వు నాతో ఉంటావా లేక నాన్నతో ఉంటావా, నాన్నతో ఉంటావా చెల్లితో ఉంటావా, నాన్నతో ఉంటావంటే వేరే మీనింగ్ వస్తుంది. ఐఎమ్ సారీ, నాతో ఉంటావా చెల్లితో ఉంటావా, చెల్లితో ఉంటాను కుదరదు, నువ్వు నాతోనే ఉండాలి అని ఆజ్ఞాపించినట్టుగా తెలిసింది. ప్రాధాయపడినట్టుగా కాదు. మరి జనాలేమి ఇర్యాదాలు కాదమ్మా, మళ్ళీ నువ్వు నీ అమ్మ కలిసిపోయి అంటే సార్ మళ్ళీ వేరే నువ్వు మీ అమ్మగారు కలిసిపోయి ఇప్పుడు మళ్ళీ మీరు ఎక్కడ క్రైస్తవులు ఓట్లు చీలిపోతాయని చెప్పి మళ్ళీ వీడు బైబిల్ పెట్టుకుని వచ్చినా, మీరు బొట్టెట్టుకుని పనిచేసి తిరిగినా నమ్మి ప్రజలు లేరు. మీరు మీ తల్లి గారిని మీ చెల్లి గారిని అవమానించినప్పుడే యావత్ మహిళా లోకం మిమ్మల్ని వదిలేసింది. సో అంచేత ఇంకా మళ్ళీ మీరు ఎన్ని ట్రిప్పులు ఎన్ని గజకర్ణ గోకర్ణ టక్కు టమార విద్యలు ప్రదర్శించినా ఒకవేళ మనస్సు చంపుకుని విజయమ్మ గారు మీతో వచ్చినా అది మీరు భయపడితే వచ్చినట్టుగానే ప్రజలు భావిస్తారు తప్ప అది ఈ వికారపు చేష్టలు చూసి భయపడి రావటం తప్ప మీలో ఆవిడ పట్ల మమకారం ఏమాత్రం లేదన్న సంగతి ప్రజలు అర్థం చేసుకున్నారు. కాబట్టి ఇప్పుడు నేను శాంపుల్ సర్వీస్ చూస్తే కొన్ని చోట్ల, ఎక్కువ చోట్ల కూడా 3-4 చోట్ల తెలుగుదేశం జనసేన ఓటింగ్ నెల క్రితం ఎలా ఉందో 2 నెలల క్రితం ఇది ఇంటాక్ట్గా ఉంది. మరి కాంగ్రెస్ ఓటింగ్ ఎంతైతే పిల్లోడు కాంగ్రెస్లో ఓట్ల శాతం తగ్గిందో మరి అంత శాతం కాంగ్రెస్కే పెరిగింది, ఒక 5-6 శాతం. మరి చెల్లిలా తిరిగితే ఈ 5-6 రేపు పొద్దున్న ఏ 10-12 అయిందంటే ఇంకా మనం సింగిల్ డిజిట్కి పరిమితం అవుతాము అన్న పచ్చి నిజాన్ని మరి శ్రీమాన్ జగన్మోహన్ రెడ్డి గారు గ్రహించి కొంచెం కరెక్షన్ గేమ్ ఆడే ప్రయత్నం చేస్తున్నారు. కానీ నమ్మంగాక నమ్మో అని ప్రజలు డిసైడ్ అయ్యారు. షర్మిల కాంగ్రెస్లో చేరినందువల్ల ప్రతిపక్షాలకు వచ్చిన నష్టం ఏమాత్రం లేదు. పాలక పక్షానికి బ్రహ్మాండమైన ఏంటది సొట్ట కూడా కాదు, అంత బొక్కే పడబోతుంది. సో మరి చూద్దాం రాబోయే రోజుల్లో అన్నా చెల్లెళ్ళ ఈ సవాల్ పరిణామాలు ఏ రీతిలో వెళ్తాయో, మరి మరింత తీవ్రమైన విచిత్రమైన పరిణామాలు ఏమైనా ఉంటాయా? ఏదైనా ఫిబ్రవరి 16 కోడ్ అంటున్నారు. మరి మార్చి ఆఖరి వారంలో ఎన్నికలు వస్తాయని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అన్నారు. ఇక్కడ నాకున్న సమాచారం బహుశా ఏప్రిల్ మొదటి వారంలో అయితే ఖచ్చితంగా ఉంటాయంటున్నారు. సరే, ఆఖరి వారంలో ఉన్నా, మార్చి ఏప్రిల్ మొదటి వారంలో ఉన్నా మరి పెద్దగా సమయం లేదు. ఇంకా అంటే 60-70 రోజులు సమయం మాత్రమే ఉంది. కాబట్టి ఇంకా ఓపెన్గా అప్పుడు